అక్కడ ఏసీలు ఉంటాయి, అన్ని కొత్త కొత్త ప్రపంచము. మీరు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి అయితే మనం ఏసీలో ఉండగలుగుతారా మరి? అది అన్నాం బాగుంది. కొద్దిగా కష్టం ఏదైనా కావాలి, మనకు ఛాన్స్ రావాలి. కానీ మనం ప్రజలకు మంచి చేయాలని చూస్తాను. మనం డబ్బు కోసం చూడలేదు, మనం రాజకీయం చేయట్లేదు. ఎక్కడ చెప్పే 4 మంచి మాటలు అక్కడ చెబితే బాగుంటుంది, ఇంటింటికి వెళ్ళిద్దాను కదా. ఈడ కొంతవరకు వెళ్ళు, అందుకని సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. కొంతమంది ఏమంటారు, ఇదివరకు నువ్వు బిగ్ బాస్ దిక్కు కదా మా సిగ్గు లేకుండా పెట్టాడుతున్నావు కొంతమంది అంటారు. నిజం మాట్లాడుకోవాలి అంతే కదా, సిగ్గు లేకుండా. ఇప్పుడు ఎట్ట అడుగుతారు, నువ్వు ఎట్టపోయి కట్టావు, ఇంకా దాలే నీ మంచి మాకు చెవుల్లో ఇసం పోసినట్టు నేను చచ్చిపోతాను అనే కొంతమంది అని అంటారు. అందుకే మన ఇది వరకే పుట్టింది ఒక పాట, ఎట్టాడి జనం కోసం. ఎంత చెప్పినా కూడా సిగ్గు లేకుండా సిగ్గు లేని జనం అని ఒక పాట ఉంది, అది వచ్చింది. అందుకనే ఎంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది చెప్పటం ఈడ నిలబడ్డాక మనం మంచి చెప్పినప్పుడు అందరు మెచ్చాలంటే రూల్ లేదు. అందరూ పొగడాలని కూడా లేదు. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. తిడతాను అని చెప్పి వాళ్ళని దేశించకూడదు కదా. అందుకని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పారు. నా ఇష్టం ఆ రోజు నేను బిగ్ బాస్ ఇష్టం లేదని చెప్పాల. ఇమానీలు కష్టపడి ఆడిండు ఫస్ట్ కాంచి కూడా. ఆ సీజన్ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అదే చెబుతాను నేను. ఇప్పుడు కూడా అదే చెబుతా. నన్ను తీసుకున్నావటే తీసుకోపోయినావటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళే చేస్తారు. ఆయన సీజన్ 9వ సీజన్లో ఇమానీలు ఉండటం వల్లే ఆ సీజన్ హిట్ అయింది. కాకపోతే ఓట్ల పరంగా ఆర్మీ గెలిచిండు, తనూజా గెలిచింది, అంతేగాని తనూజాది ఏం లేదు అక్కడ. ఇప్పుడు కూడా చదువుతున్నా, తనూజా ఫ్యాన్స్ నన్ను తిట్టినా ఒకటే, ఏం చేసినా ఒకటే. తిడతారు, అదే పిచ్చి వదులుకోవాలి, అభిమానం ఉండాలి. కానీ పిచ్చి వదులుకోవాలని అప్పుడు చదువుతున్నా, ఇప్పుడు చదువుతున్నా. ఎందుకని మంచి ఉంటే మంచి చదువుతా, లేదు. నేను అప్పుడు తనూజ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రీతు సోదరు తిట్టిన. తనూజ లాంటి ఆడపిల్ల ఉండాలా, రీతు సోదరు లాంటి ఆడపిల్ల ఉండకూడదని. నేను తర్వాత సగం చూసి నాకు ఎవరు దువ్వాడ మాధురి వచ్చిన కాచి నేను మార్చుకున్నా. అప్పుడు అదే చదువుతున్నా, ఇప్పుడు అదే చదువుతున్నా. నాకు కనపడదు కాబట్టి నేను చెప్పిన. ఇప్పుడు నేను ఏమంటున్నంటే రీతు సోదరే మంచిదని చదువుతున్నాను. బిగ్ బాస్ లో ఉంది రియల్గానే, ఎవరితో టీం అనుకోవద్దు. బయటకు వచ్చినా కూడా అదే. మరి అది నిజమే కదా. ఇమానీలు, టీమాన్ పవన్, రీతు సోదరి ముగ్గురు దాంట్లో అట్నే ఉన్నారు. బిగ్ బాస్ లో బయటకు వచ్చినా కూడా అట్నే ఉన్నారు కదా. ఇప్పుడు అబద్ధం అయితే కాదు కదా. నేను అందుకని తనుజ కలి ఎప్పుడు సపోర్ట్ చేయను. మీరు నాకు సపోర్ట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆ సీజన్ కి ఇమానీలే విన్నారు. నేను దాని పరంగా నేను బిగ్ బాస్ జోన్ అన్న కానీ బిగ్ బాస్ ఇష్టం లేదని చెప్పలేదు. దయచేసి నన్ను సిగ్గు లేదని తిట్టే వాళ్ళకి నేను చెబుతున్నా.